పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాగళం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ప్రజాగళం, ప్రజలు లేరు, గళం మాత్రం ఉంది. ఈ ప్రజాగళం యాత్రలో ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. నీ ఊర్లోనే, నీ ఏలుపూర్లోనే నువ్వు 30,14,00,000 ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 158,60,00,000 ఖర్చు పెట్టాం మేము. దీనికి సిద్ధమైతే మేము సిద్ధం, ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే. అలాగే ఈ నియోజకవర్గంలో 680 కోట్లు మీరు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 3,200 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నువ్వు సిద్ధమా చర్చకి రమ్మంటానికి నేను అడుగుతున్నాను. నువ్వు దేనికి సరిపోవనే సంగతి నాకు తెలుసు, నీతో మాట్లాడటం వేస్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకన్నా చాలా పెద్ద ముదురు కారుమూరి అన్నాడు. నిజంగా నేను చాలా పెద్ద ముదురునే, నీకన్నా పెద్ద ముదురు నేను. ప్రజలకి సేవ చేయటంలో, పనులు చేయటంలో, అభివృద్ధి చేయటంలో, సంక్షేమం చేయటంలో, ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏదుందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు. నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను 10 రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులు వేసిన ఘనత మాది. కానీ నీ ముదురుతనం వేరు, నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు. నీకు చొక్కా లేకపోతే వేరే వాళ్ళు చొక్కా వేసుకుని వెళ్తావంట. రేణుగుంట రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనట్లే సుమా, ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఇది. నువ్వు రేణుగుంటలో జేబులు కొట్టేవాడు, ఆ జేబులు కొట్టే స్థాయి అంటే నువ్వు ఎంత ముదురువో అర్థం చేసి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని నంచుకు తింటంలో నీ అంత ముదురు ఎవడో లేడు. కాబట్టి నువ్వు ఎక్కడ ప్రయాణించావు, నువ్వు ఎక్కడ మొదలెట్టావు? రేణుగుంట స్టేషన్ లో జేబులు కొడతాం కానీ నేను చెప్తున్న మాట కాదు, మరొకసారి చెప్తున్నా. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన మాట ప్రకారం నువ్వు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని చెప్పి అక్కడ ఓడిపోయి మళ్ళీ పిల్లిలాగా ఎన్టీ రామారావు పంచను చేరి మెల్లమెల్లగా ఓసర వెల్లిలాగా రంగులు మారుస్తూ ఆయన పదవి లాక్కుని, సైకిల్ లాక్కుని, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని, ఆయన మీద చెప్పులేసి ఆయన పదవీచ్యుతుడిని చేసి మానసిక శోభకు గురి చేసి ఆయన చనిపోయేలాగా చేసి నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏ రకంగా దోచుకుని నంచుకుని తిన్నావు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏదైతే స్టే తెచ్చుకుని బతుకుతున్నావో ఆ స్టేలన్నీ వెకెట్ చేసుకుని నువ్వు ధైర్యంగా నీ నీతివంతుడు నిజాయవంతుడు తేల్చుకో. నేను ఏం చేశానయ్యా, నాకు మంత్రి ఇచ్చారు, సివిల్ సప్లై మినిస్టర్ గా ఈ రాష్ట్రంలోనే ఒక వరవడి తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర అందిస్తాం, డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు అడిలా చేస్తే ఇదే తడిసిన ధాన్యం, ఇదే మొక్కొచ్చిన ధాన్యం నువ్వే ముఖ్యమంత్రి అయితే మొత్తం 800 కూడా కొనకుండా దోచుకుని తినేవాడు, రైతులు నడ్డి ఇరిసేవాడు. నువ్వు తెలీదా మాకు? నువ్వు వ్యవసాయం దండగన్నా ముఖ్యమంత్రి కాదా? నువ్వు వ్యవసాయం వేస్ట్ అన్నది నువ్వు కాదా? ఇవాళ ఈ రాష్ట్రాన్ని వ్యవసాయం నీ టైంలో 3.5% ఉంటే ఇప్పుడు 11.10% తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కాదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఏం మాట్లాడతావు నువ్వు? రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎర్రిపప్పు అన్నది నువ్వు దాన్ని 10 రకాలుగా విమర్శిస్తా ఉన్నావు. ఒక తాగుపోతు మేము రైతుల గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ రైతులతో నేను చెప్తా ఉంటే అగ్రిగోల్డ్, నువ్వు దోసేసిన అగ్రిగోల్డ్, నువ్వు నాశనం చేసిన అగ్రిగోల్డ్ గురించి ఆ బాధితులు అలో లక్ష్మణ అని అడుగుతున్నారు. నీకు ఉసురు కొట్టుకుపోతావు. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో
వాళ్ళని సర్వనాశనం చేసింది నువ్వు కదా. ఆ అగ్రిగోల్డ్ బాధితుడు వాడు తాగి నన్ను అడుగుతుంటే ఒక అతను దాని గురించి మాట్లాడితే రైతుల మీద ఆపాదిస్తారు మీరు. నేను రైతుల పక్షపాతిని. రైతులు కోత కోసాను, కుప్ప నూర్చాను, ఆకుమడేసాను, అలుకు మోకాల మీద పెట్టుకుని ఎత్తుకుని ఎగరేసుకున్నాను చంద్రబాబు. నాకు తెలుసు రైతు నీకు దోచుకోవటం తెలుసు, దాచుకోవటం. ఇంతకన్నా రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చింది రాష్ట్రంగా చంద్రబాబు నిన్ను అడుగుతున్నాను, నీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. అసలు మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు? కనపడలేదు. మీరు కంటి కనపడకున్నారు. మీరు మా ముఖ్యమంత్రి కష్టపడ్డారు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టపడ్డారు, అవుకి తెగించి ప్రజల మధ్యనే మెలిగారు. అందుకే వాళ్ళ ప్రజలు మేము ప్రాణాలు కూడా తెగించి ప్రజలతోటే ఉన్నాం. మీరు సొంత పేరు మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే చీయండి. అంబేద్కర్ బొమ్మకి దండేస్తుంటే ఆపేశారు. కరోనాకి ఎక్కడున్నావు నువ్వు? కరోనాకి ఏం చేసావు నువ్వు? ప్రజలు మేము ప్రాణాలు కూడా తెగించి ప్రజలతోటే ఉన్నాం. మీరు సొంత పేరు మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే చీయండి. అంబేద్కర్ బొమ్మకి దండేస్తుంటే ఆపేశారు. కరోనాకి ఎక్కడున్నావు నువ్వు? కరోనాకి ఏం చేసావు నువ్వు? మందులు ఇప్పించావా నువ్వు? అంటే మీ తెలివైన రాధాకృష్ణ ఏమన్నాడో తెలుసా? నేను కూడా ఉంటానంటాడంట. ఇది మీ నాయకులు తెలివితేటలు. సరే, పవన్ కళ్యాణ్ గారు మొన్న లాస్ట్ టైం వచ్చారు. లాస్ట్ టైం వచ్చి విడివార గారు లాస్ట్ టైమే మీకు సీట్ ఇవ్వాలి, మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను మీకు సీట్ అనౌన్స్ చేస్తున్నానని తొలిగా సీట్ అనే గారు కూడా మాట్లాడతారు. నేను కాపులు గ్రామలే, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు రూపాయి జెండా ఇచ్చేవా వాళ్ళకి, ఏదైనా ఒక రూపాయి పంపించేవా వాళ్ళకి, వాళ్ళ సొంత డబ్బులతోటి కిరాయి కార్లు వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఎంతో రకాలుగా చెమటూడ్చి ఒక రాత్రే నిష్కారణంగా వైఎస్ఆర్ జనసేన నాయకులందరినీ ఇక్కడ నట్టేట ముంచి నువ్వు ఏదైతే చంద్రబాబుని తిట్టేవారు అన్న వాళ్ళ సంఖ్యకి మీ కోసం కష్టపడిన చిన్న కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు అందరినీ కూడా నట్టేట ముంచి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నావు బాలనగర్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే కనుక మించి టోటల్ గా బయటకు వెళ్ళిపోతాం. మీ ఇద్దరు ఒప్పుకుంటారా? ఛాలెంజ్ విసురుతున్నారు, రండి నా ఫ్యాక్టరీలు చూపించండి. అలాగే ఇంకొకటి కూడా విసురుతున్నా మీకు, ఈ TDR కి సంబంధించి చర్చకి సిద్ధం. చంద్రబాబు అమ్ముకుంటే నాకు ఇస్తాడా? మీరు దుర్మార్గంగా ఈ బీసీ వాడిని అయ్యుండి ఈ బీసీ వాడికి మంత్రి రాకుండా చేయాలని మీరు ఇష్టాంతరంగా బురదేస్తే దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 రిపోర్ట్లు కాకపోతే 6 రిపోర్ట్లు తెచ్చుకున్నాడు, నాకు మంత్రి ఇచ్చాడు. మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను నేను. మీ నాయకులు నట్టేట ముంచారు, మీ నాయకులందరినీ కూడా సర్వనాశనం చేశారు, అందరినీ కూడా నిష్కారణంగా ముంచేశాం. నా నాయకుడు గొప్పవాడు, నా నాయకుడు నాకు మంత్రి ఇచ్చి నిలబెట్టాడు. అదే మీరైతే దాన్ని కూడా అమ్మేసుకునేవాళ్ళు. మనిషివేనా అని అడుగుతున్నాను నేను. ఇవాళ బీసీలకి పెద్ద పెట్టేసిన చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకి మరి పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన్ని మరి బీరా మస్తాన్ యాదవ్ని పంపించారు. మరి అలాగే ఆర్ కృష్ణయ్యని 2 రాష్ట్రాలు బీసీల తరఫున పోరాటం చేస్తున్న ఆయన్ని పంపించారు. అలాగే మత్స్యకారుల నుంచి బాబుదేవి ఎస్సీల నుంచి మన గొల్ల బాబురావుని పంపించారు. నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలి చంద్రబాబు? బీసీల్లో 20 ఎంపీలుంటే 12 ఎంపీలు బీసీలకు ఇచ్చారు. నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు చంద్రబాబు నాయుడు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే మీ వాళ్ళకి నువ్వు సీట్లు ఇచ్చుకోలేకపోయావు. అడ్డంగా సర్వనాశనం చేసావు. నీ కోసం కష్టపడిన వాళ్ళని లక్షల హెచ్చించిన వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచి ఏం మాట్లాడతావు నువ్వు? రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడటానికి ఏముంది నీ దగ్గర? నీ నాయకుల కార్యకర్తలనే నువ్వు కాపాడుకోలేకపోయావు. మనం ఈ రాష్ట్ర ప్రజలందరికీ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ కూడా చేశాడు. మీరైతే చేయరు అంటున్నాడు కదా. మీ వాలంటీర్లు చెప్పింది చేయమో, కౌన్సిలర్లు చెప్పిందే చేస్తాం, కార్పొరేటర్లు చెప్పిందే చేస్తాం, మేం చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి, మేం చెప్పిన వాళ్ళకే
ఏంటంటావు నువ్వు బాబు? నిన్ను నమ్ముతాడా? లాస్ట్ టైం తీసుకురాకండి, మీ అన్ని తీర్చే బాధ్యత నాది. ఆస్తుల ముగ్గురు కట్టారు, నిన్ను నంబరు. నువ్వు ఎంతమందితో ఇదే బీజేపీ తోటి చంద్రాడికి రోజు నువ్వు రాజకీయ వ్యభిచారులో నెంబర్ 1. నువ్వు 2 ఎకరాలోడు, ఈ రోజు కూడా 5 లక్షలే నీ ఎకరం పొలం. నీకు 2 లక్షల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటావు? మోడీ గారు మీకు కొడుకున్నాడా? మీకు కోళ్ళు ఉందా? నీకు భార్య ఉందా? నీకు మనవడు ఉన్నాడా? నీకేముంది? నాకు 2 లక్షల కోట్ల ఆస్తి ఉంది, నీకేముంది అంటావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది నీ 2 ఎకరాల పొలం? 5 లక్షలు ఈ రోజుకి పండదు. దోచుకో, దాచుకో, పంచుకో. మళ్ళీ ఉవ్వే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాలగంగాధర్ గురించి మాట్లాడారు. ఆ విగ్రహాన్ని కూడా నేనే పెట్టాను.